నమస్తే. మీరు చూస్తున్నారు తెలుగు టీవీ. మన ఊరి వార్తలు, మన ఊరి విశేషాలు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు, రైస్ మిల్లుల్లో ధాన్యం బస్తాల మాయంపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, వారాహి, చాముండి రైస్ మిల్లులు సీజ్ చేసిన తర్వాత కూడా రూ.9 కోట్లకు పైగా విలువైన ధాన్యం మాయమవడం వెనుక సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యం ఉందని ఆరోపించారు. కస్టోడియన్గా ఉన్న డిఎస్ఓపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులపై చర్యలు లేకపోవడం ఆశ్చర్యకరమన్నారు. అవినీతి అధికారులపై వెంటనే చర్యలు తీసుకోకపోతే ఢిల్లీలోని డిఓపిటికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వి. గౌడ్, బత్తుల జితేందర్, కృష్ణప్రసాద్, యశ్వంత్, వ్యాదరి రాజు తదితరులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లాలో సివిల్ సప్లై అధికారుల తీరు రోజుకో రకంగా ఉంది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా సివిల్ సప్లై అధికారుల తీరు మారడం లేదు. మరి జిల్లాలో రైతులు పండించిన ధాన్యం రోడ్లపై వస్తూ ఉన్నారు. ఎంత ఇబ్బందులు పడుతున్నా వాటిపైన కనీస ధ్యాస లేకుండా రోజు బీసీ పొలిటికల్ చేసి లేవనెత్తినప్పుడే వాటి మీద రివ్యూలు పెట్టుడు, వాటి మీద ఉరుకులాడడం, తర్వాత ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కానీ మరి ధాన్యం వచ్చిన రోజులైతే ఇంతవరకు ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నా అనేది ఈరోజు జిల్లా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇంకొక అంశం, దీనికి అంతటి కారణము సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఈరోజు నిర్లక్ష్యం అని చెప్పి మేము మొదటి నుంచి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. మరి డిఎస్ఓ తీరుపై కూడా అనేక విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సందర్భంగా నిన్న కూడా ఒకటి చూసినట్టున్నాం. టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చి వారాహి తర్వాత చాముండి రైస్ మిల్లు కూడా సీజ్ చేసిర్రు, కేసు చేసిర్రు అనేది నిజంగా ఈ విషయంలో నవంబర్ 20వ తేదీన అనుకుంటా ఆ 2 మిల్లులు కూడా సీజ్ చేసింది. కేసు అయింది. కేసు అయిన తర్వాత మిగిలిన ధాన్యాన్ని షిఫ్ట్ చేయాలి వేరే మిల్లుకు. కస్టోడియన్ ఎవరు ఉంటారు? డిఎస్ఓ కస్టోడియన్ ఉన్నాడు. తర్వాత అవి షిఫ్ట్ చేసే వరకు అది చూసుకోవాలి. ఒక డీటీ కానీ డిఎస్ఓ పరిధిలో ఉంది. మరి కస్టోడియన్ ఎవరికి ఇవ్వకుండా తన దగ్గరనే పెట్టుకొని వేరే మిల్లుకు షిఫ్ట్ చేయకుండా అవి అక్కడనే పెట్టినని చెప్పి అందరికీ సమాచారం. మళ్ళీ నిన్న టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చినట్టు టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు దాడులు చేసి పరిశీలిస్తే దగ్గర వారాహి మిల్లేమో 3,63,85,000 చిల్లర వాళ్ళు, తర్వాత చాముండేమో 5,40,00,000 వాళ్ళు కూడా ఆ ధాన్యం మాయమైనట్టు కూడా ఈరోజు గుర్తించారు. ఆ ధాన్యాన్ని వాళ్ళు దాని మీద కేసు చేసారు పంచనామా సివిల్ సప్లై అధికారులు. మరి వాళ్ళు ధాన్యము అమ్ముకున్నారు, వాళ్ళ మీద కేసు చేసిండ్రు. సరే, దీనికి బాధ్యుడైన డిఎస్ఓపై ఎందుకు చర్య తీసుకోవడం లేదని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. మరి ఈ విషయం మీద కలెక్టర్ గారు ఎన్నోసార్లు చెప్పిన కలెక్టర్ గారేమో డిఎస్ఓ గారు మంచి ఆఫీసర్ ఆయన తీసుకొస్తుండ్రు. అరే ఇదల్లా కనిపిస్తలేదా మీకు? ఈరోజు పెద్ద అవినీతి పరుడు ఈరోజు డిఎస్ఓని అని చెప్పి బయట చర్చించుకుంటున్నారు కదా. ఎన్నో రైస్ మిల్లులు గోదాములు లేక రైస్ మిల్లర్లు దించుకోలేక ఆయన ఎన్ని మిల్లులకు ట్యాగింగ్ ఇచ్చినావు, ఎన్ని మిల్లులు దించుకుంటుండ్రు, ఎన్ని మిల్లులకు ఎందుకు దించుకుంటలేరని చెప్పి ఈరోజు ఎందుకు నీకు ఇష్టం వచ్చిన మిల్లులకు దించుతావు, నీకు ఇష్టం వచ్చినట్లు దాన్ని దించిస్తావు, ఇష్టం వచ్చిన వాళ్ళ మీద కేక్ చేయకుండా ఈరోజు షిఫ్టింగ్ చేయకుండా ఉంటావు, ఇష్టం వచ్చిన వాళ్ళు కాపాడుతావు, ఈరోజు ఇష్టం లేని వాళ్ళ మీద కేసులు చేస్తున్నావు. అంటే ఇది ఎక్కడ న్యాయం? ఇది ఒకరికి ఓ రకంగా ఏం చేస్తున్నావు. ఇదే సందర్భంలో దాదాపు ఒక 4-5 రైస్ మిల్లు కొత్తగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ ట్యాగింగ్ వాళ్ళ పప్తలో మిల్లు కొడుకొని పంపకుండా నీ దగ్గర పెట్టుకున్నావు. అవి కూడా వస్తే ఈరోజు ధాన్యం దించుకుంటారు కదా వాళ్ళకి ఇబ్బంది పెడతా ఉన్నావు. ఈ విషయం మీద ఈరోజు కలెక్టర్ గారు క్లారిటీ ఇవ్వాలి మాకు. ధాన్యము మాయం చేసిన వాళ్ళ మీద కేసు పెట్టిండ్రు కానీ దాదాపు ఒక 9 కోట్ల రూపాయలు కదా. మళ్ళీ డిఎస్ఓ చేతులనే కస్టోడియన్ డిఎస్ఓనే కదా, మళ్ళీ ఆయన మీద ఎందుకు చర్య తీసుకుంటలేరు చెప్పాలి. ఇంకో విషయం మా దృష్టికి వచ్చింది. ఈరోజు డిఎస్ఓకు అనేక మంది ఉన్నతాధికారులు సపోర్ట్ చేస్తున్నారు జిల్లాలో. ఈ సందర్భంగా ఎందుకొరకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మాకు చాలా ఉంది. ఎందుకు డిఎస్ఓ ఇంత గలీజ్ దందా చేస్తూ ఉన్నా, ఇంత గలీజ్ పనులు చేస్తూ ఉన్న ఉన్నతాధికారులు ఎందుకు తీసుకొస్తున్నారంటే ఉన్నతాధికారుల బంధువులు అడ్డగల టోల్గేట్ కాడికి వస్తే డిఎస్ఓ ఆఫీసులో పనిచేసే ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఉంటాడు. ఆయన తీసుకుపోయి డబ్బులు ఇస్తే ఉన్నతాధికారి బంధువులు అడ్డగలు కాడ తీసుకొని పోతున్నారు సంచులు.
మళ్ళీ ఇవన్నీ కూడా బయట ఉంటే పెడతాం మేము కూడా. ఎందుకంటే ఉన్నతాధికారుల పరువు కాపాడాలని చెప్పి చాలా రోజుల నుండి చేస్తా ఉన్నాం. మొన్నటికి మొన్న జూపల్లి కృష్ణారావు గారు రివ్యూ పెట్టి సివిల్ సప్లై ఆఫీసులో పనిచేసిన ఉదయ్ కూడా గోదాంలో ఉన్నాడంట. అరే వాడు ఎట్లా తరుగు తీస్తాడే ఆఫీసులో గోదాంకి వచ్చేది, వాడిని ఛార్జ్ షీట్ వేసి చర్య తీసుకుని సస్పెండ్ ఇంతవరకు లేదు. వాడిని ఇంకోతో పని చేపిస్తారు మళ్ళీ మీరు. మొన్నటికి మొన్న ఆఫీసులో వాడు ఏ ఉద్యోగం పని చేస్తున్నాడు ప్రైవేట్ ఉంటే వాళ్ళకి అవుట్ సోర్సింగ్ పెట్టుకుంటారు, ఇంకొంత తీసేస్తారు. అరే ఇష్టరాజ్యమైంది ఇది. ఇంతకు వనపర్తి జిల్లాలో ఏం జరుగుతుంది ఇంతకు? అరే మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు, ఒక ఎమ్మెల్యేలు ఏం చేస్తూ ఉన్నారు, మంత్రుల మాటకి విలువ లేకుండా పోతుంది కదా. స్వయాన ఒక కేబినెట్ మంత్రి వచ్చిన ఉద్యోగం తీసేయమంటే తీసేయని పరిస్థితి రోజు జిల్లాలో ఉంది. కలెక్టర్ గారు ఇంతకుముందు ఒక మంత్రి చెప్పిండ్రు, సివిల్ సప్లై కమిషనర్ చెప్తే కూడా అయినా ఈరోజు సరెండర్ చేయలేని పరిస్థితి జిల్లా కలెక్టర్ గారు డేస్తోను. ఎందుకు ఆయన మీద అంత ప్రేమ? మీరు ఎందుకు ఆయన అంత ప్రేమ? నిజంగా ఆయన ఈరోజు డిఎస్ఓ పైన దీని మీద చర్య తీసుకోకుంటే మీ ఉన్నతాధికారులు కూడా మేము చెప్తా ఉన్నాం, మీరంటే మాకు గౌరవం ఉంది. మీ కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ వచ్చి డబ్బులు తీసుకుపోతున్నారో, ఎవరెవరు అంత చేస్తున్నారో మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా అవన్నీ కూడా బయట పెడతాం. అంతవరకు రాణించుకోకుండా ఈరోజు ఈ డిఎస్ఓ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ అంశంపై మేము ఉన్నతాధికారుల తీరుపై డిఓపిటీలో కూడా ఫిర్యాదు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాము.